जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार 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 వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ भाई भाई जोहार जोहार మాజీ ముఖ్యమంత్రి వారికి దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ ఘన నివాళులు జరుగుతున్నాయి. రాజశేఖర రెడ్డి గారి గురించి 16 ఇయర్స్ తర్వాత కూడా ఎంత చెప్పుకున్నా ఆయన లోటుని మాత్రం ఎవరూ కవర్ చేయలేకపోయారు. ఈరోజు మనము ఆరోగ్యశ్రీ హక్కుగా వెళ్ళి ఒక కామన్ పర్సన్ వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో నాకు వైద్యం చేయాలి అనే ఒక హక్కుతో అడగలుగుతున్నాడంటే దాని ఘనత ఓన్లీ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎంతోమంది విద్యార్థులు చదువుకోలేక ఆపేసుకొని అనుకున్న టైంలో వాళ్ళు ఫీ రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ఫీ రియంబర్స్మెంట్తో చదువుకొని మళ్ళీ యూఎస్కి వెళ్ళి మళ్ళీ ఆ కుటుంబం చాలా నిలబడుతుందంటే దానికంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ రెండే కాకుండా కూడా ఆనాడు ఉచిత కరెంటు రైతులకి ఉచిత కరెంటు అండ్ ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అందించారు రాజశేఖర రెడ్డి. ఇవన్నిటిని మించి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉత్తి సంక్షేమ పథకాలే కాకుండా డెవలప్మెంట్ కూడా అట్లాగే చేశారు. రింగ్ రోడ్ కానివ్వండి కానీ ఆర్ ఎయిర్పోర్ట్ కానివ్వండి కానీ ఎన్నో హాస్పిటల్స్ కానివ్వండి మెడికల్ కాలేజెస్ కానివ్వండి అన్నీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. అట్లాంటి గొప్ప నేత మన మధ్య లేనందు వల్ల చాలా బాధాకరమైన మరియు అలాగే ఇదే సంక్షేమంగా ఆదర్శంగా తీసుకొని వారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు గత 5 ఏళ్ళుగా నవరత్నాలను తీసుకొచ్చి మరియు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడము ప్లస్ మళ్ళీ కామన్ పీపుల్కి చాలా హెల్ప్ చేసే పనులు చేయడం కానీ 17 మెడికల్ కాలేజెస్ ఓపెన్ చేయడం కానీ మరి ఎన్నో పనులు చేశారు. ఇదే విధంగా మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాం. ఈ సంక్షేమాలు అండ్ అభివృద్ధిలో ఎంతో పాల్గొంటూ ఉంటాం అనేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్ అండ్ ఒక నమ్మకం అనేసి గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మీ అందరూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మంత్రివర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. చాలా ఈ కార్యక్రమం అంతా కూడా ప్రతి నాయకులంతా కూడా బాధతో జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీద ప్రజల్లో ఉన్నటువంటి గుండెల్లో ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆనాడు బీదల నుంచి పాదయాత్రలో ఆయన ఏదైతే మంచి చెడ్డ కష్ట సుఖాలు చూసిన తర్వాతనే ఆయన ముఖ్యంగా ఆరోగ్యశ్రీ విద్య ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకొని మరి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ రాజశేఖర రెడ్డి గారికి. అట్లా అదే మాదిరిగా ఫీజు రియంబర్స్మెంట్ అంటే చదువుకునే పిల్లలకి మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేసుకుంటాం. ముఖ్యంగా విద్య అయితేనేమి ఆరోగ్య అయితేనేమి అదే మాదిరి ఇండ్ల కార్యక్రమం అయితేనేమి అదే మాదిరిగా పెన్షన్ కార్యక్రమాలు అయితేనేమి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకునేటటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ముఖ్యంగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకున్నారు, అదేవిధంగా ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆయన కంటే రాజశేఖర రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు తీసుకొని ఇచ్చి ప్రజల అట్టడుగునున్నటువంటి బీద ప్రజలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు మరి అందించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే
అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మనమంతా కూడా కలిసికట్టుగా ఉండి మన అన్నదమ్ములు మాదిరిగా ఉండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరీ ముఖ్యమంత్రి చేసేంత మనమంతా కూడా కష్టపడి ముందుకు తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యవర్యులు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో ఈరోజు హఠాత్తుగా ఆయన సంక్షేమం కోసం ప్రజా సంకల్పం కోసం ఆయన పోతున్నప్పుడు నల్లమల ఫారెస్ట్లో హెలికాప్టర్ క్రాష్ అవ్వడం ఈరోజు వచ్చి మా రాష్ట్రానికి దూషి పరిస్థితి వచ్చింది. ఒక మంచి నాయకుడు, ఒక మంచి ఆలోచన వల్ల ఉన్న నాయకుడు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ కోల్పోయారు. ఆయన ఆశయాల్ని ఈరోజు కూడా మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు మనం ఆరోగ్యశ్రీ పథకాలు కానీ పెన్షన్ పథకాలు కానీ ఎంత దారుణంగా ఉన్న పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాము. పేద ప్రజలందరూ వచ్చి రోజు రోజుకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మిస్ అవుతుంటూ బాధపడుతూ ప్రజలు కానీ విద్యార్థులు కానీ అట్లా ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కానీ చాలామంది కోల్పోతున్నారు. మన రాష్ట్రం వచ్చి ఈరోజు కూడా ఆయన లాస్ని ఆయన లేని లోతుని ఎవరు కూడా ముందుకు తీసుకురాకపోవడం మన రాష్ట్ర ఒక పెద్ద దెబ్బ అనేది నేను ఈ సభాముఖంగా చెప్తాను. ఈరోజు నేను ఒక డాక్టర్గా నా సర్వీసెస్ అందిస్తున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆయన తీసుకొచ్చినారు. అదే సంకల్పంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి పెట్టినారు. దగ్గర వచ్చి మనకి ఇప్పుడు మేము హాస్పిటల్ రన్ చేస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ అనేది ఉంది, కానీ మనకు మాత్రం పేమెంట్స్ అనేది చాలా వరకు డిలే అవుతున్నాయి. ఎంతవరకు మనం గమ్మిక తీసుకెళ్ళినా కూడా సుమారుగా వచ్చి దగ్గర 10 నెలలు అవుతున్నాయి మా హాస్పిటల్స్కి పేమెంట్ రాక. చాలా తిప్పులు పడుతున్నాం, కానీ కూడా ఎవరు దాని గురించి పట్టించుకోవడం లేదు. ఈ విషయంని మేము చాలాసార్లు దాని కన్సర్న్ అథారిటీస్కి కూడా చెప్పినాం, కానీ అది ముందు రావడం లేదు. అదే మా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెల ఆఖరికి గుండె మీద ధైర్యంగా పెట్టుకుని మేమంతా పండుకునే వాళ్ళం, ఎందుకంటే నెల ఆఖరికి వచ్చి మాకు పేమెంట్స్ వచ్చాయి. అట్లా ప్రజలకి ఉన్న ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. అది ఈరోజు పెన్షన్ కానీ మన వికలాంగులు కానీ అట్లే వచ్చి మన ఎట్లాంటి ప్రజలైనా కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ వచ్చి గుండె మీద ధైర్యంగా చేయబెట్టుకొని పండుకునేవారు. ఈరోజు లేదు. ఈ ఒక పెద్ద లోటుని ఎవరు కూడా తీర్చలేకపోతున్నారు. ఈ ముఖంగా మా ప్రెస్ మీడియా ముఖంగా ఇక్కడ వచ్చిన మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల పరంగా నేను వచ్చి మీ గమనిక తీసుకొస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాను.